ఈరోజు ఉగాది పర్వదినాన విశ్వ చైతన్య ఛానల్ ఓపెన్ చేస్తున్న యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. తక్కువ కాలంలో ప్రజలకు మనల్ని పొందే విధంగా మీ ఛానల్ తయారు కావాలి అని, అలా చేస్తారు అన్న విశ్వాసంతో ఛానల్ ఎండి అయిన విశ్వ చైతన్య గాంధీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ సిబ్బంది మీరు కూడా ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా మొత్తం ప్రజలకు ఉపయోగపడే మంచి న్యూస్ ముందుకు రావాలి అని, ఆది కాలంలో అందరూ మనం పొందాలని మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. యుగాది సందర్భంగా స్వామివారికి మనం విశేషంగా చందనంతో అలంకారం చేసుకోవడం జరిగింది. చైత్రమాసం ప్రారంభం అన్నమాట. ఈ చైత్రమాసం ప్రారంభంలో యుగాది నాడు స్వామివారికి చందనంతో అలంకారం చేసుకుంటాం. ఒక 25 సంవత్సరాల బట్టి ఆనవాయితీ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా స్వామిని ఉగాది రోజు చందనంలో చూడడం వల్ల వాళ్ళందరూ చల్లగా ఉంటారని ప్రగాఢమైన విశ్వాసం. తద్వారానే స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చందనంతో అలంకారం చేస్తాం. ఈ సంవత్సరం యుగాది పరాభవన సంవత్సరం ప్రారంభమైంది అనమాట. ఉదయాన్నే స్వామివారికి ఆరాధన, హోమాల సేవ, అర్చన కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత వేలాది మంది భక్తులు వస్తున్నారన్నమాట. భక్తులు వాళ్ళందరికీ దేవస్థానం వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేసి, అందరికి ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేసి, వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ప్రసాదాన్ని ఏర్పాటు చేసి, స్థానిక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళతో మాట్లాడి వాహన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి, బైక్ రావడానికి ఒక మార్గం, వెళ్ళడానికి ఒక మార్గం, 2 రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి, ప్రజలకి, వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక విశ్వాసం, అందరికీ భగవంతుని నేరుగా సేవ మనం ఎలాగ చేయలేం, భగవంతుడి దగ్గర వచ్చిన వాళ్ళకి సేవ చేస్తే మనకి మంచి మార్గంలో భగవంతుని మనందరినీ చూస్తామని ప్రకారం విశ్వాసం వల్ల ఇన్ని ఏర్పాట్లు అందరూ చేస్తూ ఉంటే భక్తులందరూ వచ్చి ఆ విశ్వాసంతో స్వామిని దర్శనం చేసుకుని 3 రోజుల పాటు స్వామివారి మీద చందనం ఉంటుంది. ఆ చందనం అది అయిన తర్వాత, ఒలిచిన తర్వాత ప్యాకెట్లు కట్టి వచ్చిన భక్తులందరికీ దేవస్థానాలు ఉచితంగానే ఇస్తారనమాట. చందనం ఒలిచిన తర్వాత స్వామివారికి 108 కొబ్బరి బొండాలతో అభిషేకం చేసేవారు. విశేషంగా ఈసారి అష్టోత్తర శత కలశ స్నాపనం, అక్కడ కలశలు కూడా ఏర్పాటు చేశారు చూడండి. 108 కలశలతో ఆదివారం నాడు స్వామికి అభిషేకం చేసి ఆ అభిషేక జలాలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా చందనాన్ని ఉచితంగా దేవస్థానాలు పంచుతారనమాట. ప్రతి ఒక్కరు స్వామి సేవలో ఉండి తరించాలని మా విజ్ఞప్తి. పరాభనామ ఉగాది శుభాకాంక్షలు మీ ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకు, మరి ముఖ్యంగా పెందుర్తి నియోజక ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. ఉగాది పర్వదినాన మీ అందరి జీవితాలు ఈ కొత్త తెలుగు నూతన సంవత్సరం నుంచి దేదీప్యమానంగా మీ భవిష్యత్తు ఉండాలి అని, మీరు ఏదైతే తలపెట్టారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి కావాలి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ ఉగాది మంచి నాణ్యమైన, విలువైన, గౌరవప్రదమైన జీవితం ఆ భగవంతుడు ప్రసాదించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ ఎన్డీఏ కూటమి ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఆ భగవంతుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గాని, కేంద్రం నుంచి ఎంతో సహకారం ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి గాని ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రజా జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాలకు వెళ్లే విధంగా, మరిన్ని మంచి పనులు వారి ద్వారా జరిగే విధంగా వారికి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.